రక్షకుడును ప్రియ ప్రభువును విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొక తరుణములో ప్రభు యొక్క వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి ప్రభు వారు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను కూడా ప్రభుని బట్టి మీకు వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి మనము దేవుని వాక్యాన్ని చదువుకొని అందులో ఉన్నటువంటి మరి మాటలను మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి మాటని చదువుకొని అందులో ఉన్నటువంటి మరి మాటలను మనం మన యొక్క ఆత్మీయ మేలు కొరకై మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డతో కూడా ప్రభు మాట్లాడును గాక. ఈ సమయంలో వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అనే మాటను ఇక్కడ మనం చదువుకున్నాం. మరి దేవాతి దేవుడై ఉండి, దేవుని పరిశుద్ధుడై ఉండి, దేవుని కుమారుడుగా తండ్రితో కూడా తనతో కూడా సమానముగా కూర్చున్నటువంటి అధికారం కలిగినటువంటి కుమారుడై ఉండి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా, ఏ విధంగా వచ్చినట్లుగా అంటే తండ్రితో కూడా ఆయన సమానంగా కూర్చొని ఆ యొక్క అధికారము కలిగి, ఆ ఘనత కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. కానీ భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క పాపమును, పాప శిక్షలో ఉన్నటువంటి మానవులను ఆయన రక్షించుటకు, వారిని విమోచించుటకు, ఏ మానవుడైతే అవిధేయుడై దేవునికి విరోధముగా పాపము చేసి ఆ పాపం యొక్క శిక్ష మరణమును, నిత్య నాశనమును, నరకపాత్రుడైనటువంటి ఆ మానవుని విమోచించటానికి, రక్షించటానికి, తిరిగి నిత్య జీవం ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా విధేయుడై తను తాను తగ్గించుకున్నట్లుగా, ఆయన ఎలాంటి ఆకారము అంటే ఆయన మనిషి ఆకారముగా, మనిషి యొక్క ఆకారములో మనిషి యొక్క శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క విధేయత చూచినప్పుడు శిలువ మరణాన్ని పొందటానికి మానవుని యొక్క శిక్ష అతని మీద వేసుకొని ఆయన మరి పాప శిక్షను ఆయన అనుభవించటానికి, అంత మాత్రమే కాకుండా శిలువ మరణం పొందినంతగా శిలువ మరణం పొందటానికి, మానవ యొక్క శిక్షను ఆయన శిలువ మరణము ద్వారా ఆ యొక్క శిక్షను పొందటానికి ఆయన మరి తగినటువంటి మరి ఇష్టుడిగా ఎంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంతగా తీర్మానం చేసుకొని ఆయన ఈ లోకానికి రావటము జరిగినది అనే విషయాలను ప్రభు మరి భక్తుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా మరి మాటలు రాయించారు. ఈరోజు మరి ఆయన దేవాతి దేవుడై ఉండి
యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి శిలువ మరణం పొందడం, శిలువలో మరణించటం అనేది ఈరోజు ఆ శిలువలో ఉన్నటువంటి విలువ, శిలువ వలన మానవునికి కలిగినటువంటి ఆ విలువ, ఆ మేలు ఏమిటో అనేది మన వాక్యంలోకి వెళ్ళినప్పుడు, వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనకు మరి బాగా స్పష్టంగా అర్థం కావటానికి, అర్థం చేసుకోవటానికి, మన జీవితాల్లో సరి చేసుకోవటానికి అవకాశం కల్పించేటువంటి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్దాం. మరి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో అక్కడ యేసు ప్రభు ఏ మానవుని కొరకైతే తగ్గించుకొని విధేయుడిగా వచ్చి శిలువ మరణం పొంది మరి ఆయన శిలువ మరి బలియాగమైనటువంటి విషయాన్ని ఈ లోకానికి కొంతమంది అజ్ఞానులకు అర్థం కానటువంటి పరిస్థితి. మరి శిలువ ఏంటి అన్నట్టుగా, మరి ఆ చెక్క మీద 3 మేకుల మీద ఏలాడడం ఏంటి అన్నట్టుగా వాళ్ళు హేళనగా ఆ యొక్క మరి మరణం విషయంలో మరి మానవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అనే విషయాన్ని చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉన్నది అని రాయబడింది. కనుక నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యము మరి బట్టబయలు చేస్తూ ఉన్నప్పుడు, మరి ప్రతి బిడ్డతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, సత్య సువార్త ద్వారా తెలియచేస్తున్నప్పుడు నశించిపోతున్నటువంటి వారికి ఆ యొక్క మరణము, బలియాగము అనేది వెర్రితనముగా ఉన్నది. వాడి పిచ్చివాడుగా మరి ఆ ఆలోచన చేస్తూ ఆ పిచ్చితనం కలిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. కానీ రక్షించబడుతున్నటువంటి వారికి మరి అది దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆ యొక్క దేవుని యొక్క శక్తి ఉన్నది. విమోచించబడటానికి, విడుదల కాబడటానికి, ఆ యొక్క పాప శిక్ష అనేది తొలగించబడటానికి, తిరిగి నూతనముగా మార్చబడటానికి ఆ యొక్క సిలువను గూర్చినటువంటి వార్త వింటున్నటువంటి వారికి, ఆ యొక్క విన్న వారికి రక్షించబడటమే కాకుండా ఆ సిలువ మరణంలో ఉన్నటువంటి శక్తి ప్రభావము వాళ్ళని రక్షణలోకి నడిపిస్తుంది అన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తున్నది. అందుకనే యేసు ప్రభు వారు ఆయన సశరీరధారిగా ఈ లోకములో ఆయన సంచరిస్తూ ఆ యొక్క సిలువను గూర్చినటువంటి వార్తను ముందుగా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఆయా సందర్భాలలో, ఆయా సమాజ మందిరములలో ప్రభు మరి మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భములో ఆయన అంటాడు, మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38 వచనములు మనం చూసినప్పుడు అక్కడ మరి యేసు ప్రభు అంటాడు, నన్ను వెంబడించగోనటువంటి వారు ఉంటే, నన్ను వెంబడించాలి అని అంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. నన్ను వెంబడించాలి అనంటే మరి సిలువను ఎత్తుకొని మరి వెంబడించాలి అని ప్రభు అంటాడు. కనుక ఆయన యొక్క సిలువను ఎత్తుకొని మనము మరి ఆయన వెంబడించాలి అంటే ఆ సిలువ మన మీద ఉండాలి. ఆ యొక్క సిలువ మార్గం ద్వారానే మనము ప్రభు చెంతకి చేరగలము. ఆ సిలువ మార్గములోనే మార్గము, సత్యము, జీవమైనటువంటి ఆ జీవము కలిగినటువంటి రాజ్యానికి ప్రవేశించగలము అన్నట్లుగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో ప్రభు తన శిష్యులతో కూడా అంటారు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల
తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని మరి నన్ను వెంబడింపవలెను. చూడండి, మనిషికి ఈ లోకములో విలువ తెచ్చి పెట్టేటువంటి వాటి మీదే మనసు పెడుతూ ఆ విలువైనటువంటి వాటిని ధరింప చేయటం వలన, విలువైనటువంటివి కలిగి ఉండటం వలన ఆ యొక్క విలువను తెచ్చేటువంటి ఏదైనా కూడా వాళ్ళకి అది లోకములో వాళ్ళకి గొప్ప మరి స్థానము కలిగి ఉంటారు అనుకుంటారు. కానీ మరి మానవునికి విలువ తెచ్చి పెట్టినది క్రీస్తు యొక్క సిలువ మరణం. కనుక మరి శిష్యులకు కూడా ప్రభు చెప్తున్నాడు, వాళ్ళ యొక్క మరి అన్ని సమస్తం కూడా విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడిస్తూ యేసు ప్రభు యొక్క శిష్యులుగా వారు కూడా పరలోకములో వాళ్ళ యొక్క స్థానాలు ఏ విధంగా ఉంటాయి, పరలోకములో వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభు వారు వాళ్ళకి తెలియచేస్తున్నటువంటి సందర్భంలో ఆ విలువ, స్థానము, ఆ స్థితి మీరు కలిగి ఉండాలంటే మీరు నన్ను వెంబడించాలి. నేను ఏ మార్గం అయితే చూపిస్తున్నానో, ఏ విధంగా నడుచుకుంటున్నానో, అనుసరిస్తున్నానో ఆ విధంగా మీరు కూడా మరి వెంబడించాలి, అనుసరించాలి. ఆ యొక్క విలువ కలిగినటువంటి వారుగా ఉండాలి అని అంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. మీ యొక్క టాలెంట్ ఏది కూడా మీకున్నటువంటి స్థితిగతులను బట్టి, తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఏది కూడా మీకు విలువ తెచ్చి పెట్టదు. అవన్నీ కూడా వ్యర్థముగా ఆలోచన చేయటము, గాలికై ప్రయాసపడటము అన్నది మరి ప్రభువారు వాళ్ళకు తెలియచేస్తూ ఉపేక్షించుకోవాలి. ఏది కూడా నిన్ను గొప్ప చేసేది అనేది దాన్ని ముందు తెచ్చి పెట్టుకొని దాన్ని బట్టి నీ గొప్పతనాన్ని అనేది ప్రచురం చేసుకోవడం కంటే వాటి వలన చివరికి వచ్చిన తర్వాత నిరుత్సాహం చెందేటువంటి స్థితి కలగకుండా ప్రభు చెప్పేటువంటి మాటలు ఉపేక్షించుకోవాలి. నీదంటూ ఏది కూడా కాదు, మరి కలిగిందంతా కూడా ఆయన వలనే నీకు కలగాలి అన్నట్టుగా ఆ ఉపేక్షించుకునేటువంటి మనస్సు ఎప్పుడైతే వస్తుందో, ఉపేక్షించుకునేటువంటి ఇది తీర్మానం ఎప్పుడైతే కలిగి ఉంటారో అలాంటి వారు ఆయన్ని వెంబడించగలరు. వాళ్ళని వెంబడించాలంటే ఆ మార్గం నడిపించేది ఆ యొక్క సిలువ. ఆ సిలువ విలువను ప్రభు వాళ్ళకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మనకు కూడా ఈ యొక్క మాటలను బట్టి ఏదో విలువ తెచ్చేటువంటి ఏది ఉన్నా కూడా ఆయన యొక్క సిలువ మరణం ముందు, ఆ సిలువ ముందు ఏది కూడా పనికి రాదు. ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నది. తండ్రి చిత్త ప్రకారంగా, తండ్రి చిత్తములో ఉంటూ తండ్రి చెప్పిన విధముగా మనము నడుచుకునేటువంటి వారముగా, ప్రవర్తించేటువంటి వారంగా ఎప్పుడైతే ఉంటామో మనము నడిచేటువంటి ఆ బాట మార్గము సిలువ మార్గం కాబట్టి మనకు విలువ తెచ్చి పెడుతుంది. కనుక శాశ్వతం అది, కానీ అశాశ్వతమైనటువంటి వాటి మీద ఎప్పుడు కూడా మనసు పెట్టినా అది నిన్ను ఒకవేళ హెచ్చించవచ్చు, నువ్వు అతిశయించేటట్లు చేయవచ్చు. ఒకవేళ నీవుగా లోకానికి కనపరుచుకుంటూ మరి లోకము నిన్ను ఒక విధంగా నిన్ను ఎక్కడికో తీసుకువెళ్ళినట్లుగా, అంటే పొగుడుతున్నట్లుగా ఉన్నట్ల ఎడల అది గతించిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు వాటి మీద మనసు పెట్టి వాటిని వెంబడించావు కాబట్టి నీలో ఎలాంటి ఉపేక్షించుకునేటువంటి మనసు లేదు కాబట్టి వాటితో కూడా నువ్వు గతించిపోవాల్సి వస్తుంది అనే మాట యేసు ప్రభువారు తెలియచేస్తున్నారు. అవి మనం తెలుసుకోవాలి. వాటిని బట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. ఈ క్రమంలో మనము మరి ముందుకు వెళ్తున్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరొకసారి మరి వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నవా అని చూసినప్పుడు 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందు ఉండి బలహీనమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము అని రాయబడింది. కనుక
దేవుడు బలహీనుడు కాదు, దేవుడు బలహీనపరచబడేటువంటి వాడు కాదు. ఆయన యొక్క బలహీనత మానవుని యొక్క బలము కంటే అధికము. కనుక ఈరోజు ఆయన మరి సిలువ వేయబడటం అంటే మరి పాపములు ఉండి మరణించినటువంటి వారు, పాపములు ఉన్నటువంటి వారు, ఇంకా పాపము చేయబోతున్నటువంటి, పాపములో ప్రవేశించబోతున్న అందరి కొరకు ఒక్కసారి, భక్తిహీనుల కొరకు ఆయన ఒక్కసారి సిలువ మరణం పొందాడు. కనుక ఇప్పుడు ఆయన ఒకవేళ మానవుని యొక్క బలహీనత ఆయన మీద వేసుకొని ఆ బలహీనత విడిపించబడడానికి సిలువ మరణం పొందాడే కానీ దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు. అలాగనే మేము బలహీనమైనటువంటి వారంగా కనిపిస్తున్నాం, కానీ దేవుని యొక్క మహాశక్తిని బట్టి మేము జీవము కలిగినటువంటి వారంగా ఉన్నాము. కనుక ఈరోజు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహా రక్షణ కార్యాన్ని బట్టి ఒకవేళ నిర్లక్ష్య భావముతో, ఒకవేళ సరైనటువంటి అవగాహన లేనప్పుడు, దేవుని వాక్యము తెలియకుండా, దేవుని గురించినటువంటి అవగాహన లేకుండా కొంతమంది నశించిపోతున్నటువంటి నాశన పుత్రులు వెర్రితనముతో వెర్రి మాటలు, వెర్రి శాస్త్రాలు చేస్తూ ఉంటారు. కనుక అలాంటి వారు కూడా నశించిపోవటము అనేది మరి దేవుని యొక్క చిత్తము కాదు, కానీ అందరూ రక్షించబడి నిత్య జీవం పొందుటయే మన పరలోకము యొక్క తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది అనేది తెలుసుకోవాలి. అలాగనే ఒక మాట చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. ఆయన యొక్క సిలువ మరణము ఇప్పుడు ఏం తెచ్చిపెట్టింది అనంటే, పాపముల నుంచి విమోచించబడటం, పాప దోషములన్నీ కూడా కడగబడడం, మరి ఏ శిక్ష విధి కూడా లేకుండా అందరూ కూడా ప్రత్యేకించబడడం, ఏ పాపము చేసి మానవుడు దేవునికి దూరం అయ్యాడో ఆయన శరీరమందు పొందినటువంటి సిలువ మరణం ద్వారా తిరిగి తండ్రితో సమాధానం పరచబడటం అనేది జరిగింది. కనుకనే ఇప్పుడు మరి కొలస్సీ పత్రికలో కూడా 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చూసినప్పుడు మరి పరలోకమైనటువంటి తండ్రి కూడా ఆలోచన ఉద్దేశం ఏంటంటే, ఆయన పరలోకమందును భూలోకమందును మరి ప్రతిదీ కూడా ఆయనతో కూడా సమాధాన పరచుకోవటానికి, మనం తండ్రితో కూడా సమాధానం ఉండటానికి క్రీస్తు యొక్క సిలువ రక్తము చేత సంధి చేయబడి మనమంతా కూడా దేవుని యొక్క బిడలగా ఆయన దగ్గర చేయబడటము ఈరోజు ఆ సిలువ మరణం పొందటం అనేది. కనుకనే భక్తుడు కూడా ఇవన్నీ కూడా మరి మంచి జ్ఞాని అనేటువంటి వాడు, గమలీయుల పాదాల కాడ విద్యను అభ్యసించినటువంటి వాడు, మరి గొప్ప స్థానం కలిగినటువంటి వాడు. అలాంటి పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, జీవించువాడు నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు అని అంటాడు. కనుక నాకు ఉన్నటువంటి సమస్తము కూడా పెంటగా పెంచుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఒకవేళ అతిశయము ఉంటే, నాకంటూ గొప్ప విలువ అంటే నాకు క్రీస్తు యొక్క సిలువను బట్టి అతిశయమే, కానీ ఆ సిలువ మరణం ద్వారా నాకు కలిగినటువంటి ఈ యొక్క విలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. కానీ ఇంక లోకములో ఉన్నటువంటి ఏ అతిశయమో దేన్ని బట్టి కూడా నాకు గొప్ప విలువ అనేది ఏది కూడా ఉండదు, అలాంటివి నాకు అవసరం లేదు అన్నట్టుగా అతను సిలువను గూర్చి గొప్పగా వివరించి ఆయన బోధించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఈరోజు సిలువలో ఉన్నటువంటి
మనకు సిలువలో ఉన్న మన విలువ ఏంటో చూసినప్పుడు 1 పేతురు పత్రిక 2:24 ప్రకారంగా సిలువపై మన పాపములన్నీ కూడా మోపబడి ఆ పాప శిక్షన్నీ కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి ఈరోజు మనకు ఏ పాపి అనేటువంటి నిందను తొలగించబడి మన మీద ఏ దోష అపరాధములు మోపబడకుండా ఆ మరణము ద్వారా మనకు ఒక గొప్ప విలువ, పరిశుద్ధులు, దేవుని కుమారులు అన్నట్లుగా ఆ విలువ తెచ్చిపెట్టింది. రెండవదిగా రోమపత్రిక 5:8 ప్రకారంగా మరి క్రీస్తు యొక్క సిలువలను చూసినప్పుడు ఆయన ఆ సిలువపై దేవుడు తన ప్రేమను ఏ విధంగా కనపరిచాడో, పాపం చేత అపరాధముల చేత సచ్చినటువంటి జీవితాలను ప్రభు మరి ఆయన ప్రేమించి క్రీస్తు యొక్క సిలువ మరణము ద్వారా మానవుని ప్రేమించి మానవునికు మరి తన కుమారులుగా తనతో కూడా సింహాసనం మీద కూర్చున్నటువంటి అర్హత, యోగ్యత అనేది ఆయన యొక్క సిలువపై చూపించినటువంటి ప్రేమ. యేసు ప్రభు వారు కూడా మరి వాళ్ళు ఆ యొక్క సిలువ చివరి క్షణాలలో ఆయన మరణము కాకపోతున్నప్పుడు, ఆయన ప్రాణము విడుస్తున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా తన యొక్క అమూల్యమైనటువంటి ప్రేమను అక్కడ కనపరుస్తూ, తండ్రి వీళ్ళు ఏం చేయుచున్నారో ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అంటే ఎంత ప్రేమ ఉంటే, ఎంతగా క్షమించి ఉంటే ఆ క్షమాపణలో ఎంత గొప్ప ప్రేమ, సిలువ ప్రేమ ప్రభు చూపిస్తున్న విషయాన్ని మరి మనము ఈ యొక్క మాటల ద్వారా చూడగలం. మూడవదిగా 1 కొరింథీ పత్రిక 1:18 ప్రకారంగా సిలువపై దేవుని యొక్క శక్తిని ఆయన చూపించినట్లుగా, ఆయన యొక్క సిలువ మీద ఉన్నప్పుడు, ఆ సిలువ మీద తన ప్రాణం విడిచినప్పుడు మన ప్రాణములకు బదులుగా, మన శిక్షకు బదులుగా తన దేహాన్ని ఆ యొక్క సిలువ మీద మరి ఆయన చూపించినప్పుడు ఆ యొక్క సిలువ శక్తి యొక్క ప్రభావాన్ని లోకమంతా కూడా చూడడం, సృష్టి యావత్తు కూడా ఒక్కసారిగా భయపడి దాగినట్లుగా, సృష్టికర్తే మానవుని కొరకు ప్రాణం పెట్టడమా అన్నట్లుగా ఆయన యొక్క శక్తి ప్రభావం చూచి సృష్టి యావత్తు కూడా కలవరపడినట్లుగా, ఆయనకి మరి అవి దాక్కున్నట్లుగా అంటే అవి మరుగైనట్లుగా ఆయన యొక్క శక్తిని అవి చూపించినట్లుగా కూడా ఆ సిలువ మరణంలో మనం చూడగలం. అలాగనే మరి 4వదిగా యెషయా గ్రంథము 53:4 ప్రకారంగా మరి ఆ యొక్క సిలువ మరణం ద్వారా మనకు వచ్చిన విలువ, మన దుఃఖమంతా కూడా తొలగించబడి, మన దుఃఖ దినములన్నీ కూడా తీసివేయబడి సంతోష దినములుగా మార్చబడేటువంటి మనం. 5వదిగా చూసినప్పుడు కొలస్సీ పత్రిక 1:13-14 వచ్చిన ప్రకారంగా ఆ యొక్క సిలువలో మన పాపములు ఎలాగా ఆ క్షమాపణ పొందినామో, ఎలాగ క్షమించబడ్డామో కనుక ఈ 5 మాటలను బట్టి ఈ యొక్క సిలువ వలన మనకు కలిగినటువంటి విలువ, సిలువ తెచ్చిపెట్టినటువంటి విలువను మనము గ్రహించగలం. కనుక ఈ మాటలను బట్టి ప్రియమైనటువంటి మరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు దేవుడై ఉండి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు మరి మానవులైనటువంటి మనలను ఎంతగా ప్రేమించి, ఎంతగా తగ్గించుకొని, మన కొరకు ఎంతగా విధేయుడై, మన కొరకు మరి మరణం పొందటానికి కూడా వెనకాడకుండా మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి ఇంకా పాపములో ఉంటూ, దేవునికి అవిధేయుడిగా ఉంటూ, దూరంగా ఉంటూ నశించిపోకుండా తిరిగి రక్షించటానికి, తిరిగి రక్షణ నడిపించబడటానికి, ఏ దోషం అపరాధములు మన మీద మోపబడకుండా మనమంతా కూడా క్రీస్తు యేసును బట్టి స్వతంత్రులుగా కాబడటానికి, మనమంతా కూడా నిత్య జీవ వారసులుగా, ఆయన సొత్తు అయినటువంటి ప్రజలుగా, ఆయన యొక్క మరి ప్రజలుగా, ఆయన ప్రతిష్ఠించుకున్న బిడ్డలుగా మనకు తెచ్చిపెట్టినటువంటి విలువ, ప్రభు మనకిచ్చిన విలువను బట్టి ప్రభుని మహింపరుస్తూ మనకు మనసులను మారి
లోకము నుంచి మారి ప్రభు త్రిప్పుకొని ప్రభు యొక్క రక్షణ మనకు కలిగినటువంటి వారముగా తండ్రితో కూడా సమాధానం కలిగి ప్రతి ఒక్క ఆశీర్వాదానికి, దీవెనకు, నిత్య జీవానికి వారసులుగా మార్చబడటానికి మళ్ళీ మనం ప్రభుకు అప్పగించుకుందాం. మన జీవితం, కుటుంబాలను ప్రభు చేతులు పెడతాం. సమస్తము సరిచేసి సమస్త మేలు కొరకే సమకూర్చేటువంటి దేవుడు గొప్ప కృపను బట్టి ఈ మేలు మీ జీవితాలలో ప్రభు జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నాయన మీ యొక్క సిలువలో ఉన్నటువంటి సిలువ మరణం మాకు తెచ్చిపెట్టినటువంటి గొప్ప విలువలను బట్టి మీరు మాట్లాడారు, బిడ్డలు వింటూ ఉన్నారు, మరి విన్నారు. వారి జీవితంలో తండ్రి ఏ యొక్క నశించిపోతున్నటువంటి ఏ పాపము, ఏ అవిధేయత, ఏ దోషం, అపరాధములు వాళ్ళ మీద ఏలుబడి చేయకుండా వాటన్నిటిని తీసివేయడానికి వాటి శిక్షను మీరు అనుభవించారని, ఆ మరణం మీరు పొంది స్వతంత్రులుగా చేశారని, మరణం నుంచి జీవనం దాటించబడని విషయాలు మీరు తెలియజేశారు. ఈ మాటలన్నీ కూడా తండ్రి బిడ్డలు వింటున్నారు. మార్చుకోవడం, సరిచేసుకోవడానికి, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చబడటానికి, తిరిగి వాళ్ళ యొక్క విలువలు కలిగి జీవించడానికి మీ యొక్క మరణం, శిలువ మరణం ఎంత విలువ తెచ్చిపెట్టిందో ఆ విలువలు గ్రహించి ఆ విలువల బిడ్డలు అభివృద్ధి చెంది కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసము, కాపుదల, సంరక్షణ, దీవెన యొక్క మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, కలిగిన యావత్తును కూడా దీవించి, ఆస్వాదించి, వృద్ధిపరిచి, స్థిరపరచునుగాక. ఆమేన్.